ఒక అమ్మ పేదింటి అమ్మాయిని బాగా ఉన్నోరింటికి కలిగినోరింటికి ఇచ్చిర్రు. కలిగినోరింటికి ఇస్తే ఎప్పుడైనా కూడా తల్లిగారింటికి పోదానికంటే తీరుతలేదట ఈమెకి. అమ్మ పండగకి రాని తండ్రి వచ్చినా పోవట్లేదు, అన్నలే వచ్చిన పోవట్లేదు, అన్నయ్యలు వచ్చినా పోవట్లేదు, తల్లి వచ్చినా పోవట్లేదు. ఇంటికాడ షాకిరమ్మ, ఇగో బర్రెలు, ఇగో ఎడ్లు, ఇగో ఆవులు, ఇంకా సేను సెలక, ఇంటికాడ వంట చేయటం, పిల్లలు పెట్టడం, ఆయనని అరకకి పోతే చేను కాడికి అన్నం తీసుకుపోవడం, నాకు ఇదే సరిపోతుందమ్మా అని అంటున్నాడు. సర్లే చేసుకొని బతకని నా బిడ్డ ఏంటింది మంచిగా ఉంటే చాలు అనుకొని తల్లిదండ్రి పోతారు. 10 ఏళ్ళ నుంచి కూడా తల్లిగారి ఇల్లు అన్న మాట మర్చిపోయింది. నా పేదింటి బిడ్డ బాగున్న వాళ్ళ ఇంట్లో పడ్డది కదా, కానీ పని వల్ల తీరక వెళ్తలేదు. అయితే ఒక అమ్మని అడిగిందట, ఏంది అమ్మ ఎప్పుడైనా తల్లిగారులు వస్తే పోవైతే అంటే, ఏం చేయనామమ్మ నేను అమ్మోళ్ళ ఇంటికి పోదంటే అస్సలు తీరుతలే, ఏం చేసే ఎట్లా అంటే, ఎట్లా అమ్మమ్మ అంటే, నేను ఒక పని చెప్తా కానీ నువ్వు ఈను ఒక మాట చెప్తా, అప్పుడు నీకు అమ్మోళ్ళ ఇంటికి పోదానికి వీలుంటుంది. అమ్మ గుడ్లాయ గోదాయే చేనాయ సెలకాయ పాడాయ పంటాయే, ఈ కడవలు గడగాయి, పాలు పిండాయి, గడగాయి, పిల్లలు అయితే ఇదే సరిపోతుంది, ఇంకెక్కడ తీరుతుంది నాకు అమ్మోళ్ళ ఇంటికి పోవటానికి. ఒక మాట చెప్తా కానీ నేను బిడ్డ, ఈమె ఓర్చి వారం వాళ్ళకి ఏం చెప్పింది, బుధారం దులుపు బేస్తారం తలగోయి, బుధారం దులుపు బేసారం తలగోయి, బుధారం పాసి దులుపు ఇండ్లు, బేసారన్నాడు తలగ పోసుకో, అట్లా నువ్వు చేస్తుండు నీకు తీరుతుంది, నువ్వే మీ అమ్మోళ్ళ ఇంటికి పోతావు, మా చక్కగా బాట పెట్టాను. మా మీదేందో బాగుందని అట్లనే చేసిందట పెన్స్. అట్లనే చేసినాక ఇక ఒక 5-6 నెలల్లో ఈమె సంసారం తగ్గుముఖం అయింది. బుధారం దుల్ప బేస్తారం తలగ పోయా ఈ లక్ష్మీ అమ్మవారు బయటికి వెళ్తుంది, శనమ్మవారు ఇంటి జరబడ్డ. ఈ బార్లు పోయినాయి, ఎడ్లు పోయినాయి, పాడి పంట పండట్లేదు, పాలు రావట్లేదు, బర్రెలు పాలు ఇవ్వట్లేదు, చేను చెలక బంతలేదు, అంత చిరాకు పడుతుండు. ఈ చిరాకు పడుతుంటే గొడవ పట్టుకొని ఇట్టయితుంది అట్టయితుందని వెళ్ళి అలాగ పెట్టుకుంటారు. కానీ అమ్మోరింటికి అయాల పోయి, ఏంది బిడ్డ ఎన్నడన్నా రావైతే వాళ్ళని బాట పెట్టొచ్చినట్టు మీ అల్లుడు తెచ్చిండమ్మా, బాధ అయింది, ఇంట్లో వెళ్తలేదు, బాగా గొడవ అవుతుంది అంటే, అంత సంసారం ఏమైంది బిడ్డ అంటే, ఇక నేనేం చేయనమ్మా, నేనేం చేయను మరి ఎట్ట చేస్తాను బిడ్డ, ఇన్నాళ్ళ నుంచి ఇంత మంచిగా ఉన్న సంసారం ఇట్టెట్ట అయింది బిడ్డ, ఎట్లా నష్టమైంది, ఏం పెళ్ళిళ్ళు చేసిరు, ఏం పేరంటాలు చేసిరు అంటే, ఏం లేదమ్మా, ఒక అమ్మను మాత్రానికి అడిగినమ్మా, నాకు అమ్మోళ్ళ ఇంటికి పోదాన్ని తీరుతలేదని అంటే, నాకైతే గిట్ట చెప్పింది, ఇది చేసిన కాంచి గిట్ట జరిగిందమ్మా, నాకు వెళ్తలేదని చెప్పిందట. అయ్యో బిడ్డ లక్ష్మమ్మూరిని ఎలగొట్టినవే బిడ్డ, సేన అనేది ఇంట జరబడ్డది, ఎప్పుడైనా బుధవారం నాడు ఇల్లు దులపొద్దు, బేసారన్నాడు తలగ పోయొద్దు, పూజ చేసుకుంటే చేసుకోవచ్చు, దీపం పెట్టని దానికి తలగ పోయొద్దు. లక్ష్మమ్మూరు నిలబడాలంటే ఖచ్చితంగా శనివారం పూజలు, శుక్రవారం పూజలు, మంగళవారం పూజలు, సోమవారం పూజలు చేసుకోరి, బుధ బేస్తారం ఇల్లు దులపక్రి, ఇలాంటి ఇబ్బందులు పడక్రి. ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి.